అయినటువంటి అంశాల కంటే కూడా ప్రత్యర్థి అసమర్థత అన్న ప్రాతిపదికనే అధికారంలోకి వచ్చింది. ఎన్టీ రామారావు పాజిటివ్ వేవ్ అనే కంటే కూడా యాంటీ కాంగ్రెస్ వేవ్ ఆ రోజున 83లో వచ్చింది. 85లో వచ్చింది ఎన్టీఆర్ పాజిటివ్ వేవ్. ఎట్లాగా మధ్యలో అర్ధాంతరంగా రద్దు చేశారు కాబట్టి ప్రభుత్వాన్ని, అప్పుడు ఎన్టీ రామారావు మీద సింపతి వేవ్. 83లో వచ్చింది ఎట్లాగా యాంటీ కాంగ్రెస్. ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా ప్రత్యర్థి యొక్క విమర్శల మీదనే, ప్రత్యర్థి ప్రభుత్వం మంచిది కాదు, లేదా ప్రత్యర్థులు మంచోళ్ళు కాదు, వాళ్ళకేమీ చేత కాదు, వాళ్ళందరూ అసమర్థులు, వాళ్ళు రాక్షసులు, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు అలాంటి వాళ్ళు దగులుబాజీలు, ఇలాంటి పాయింట్ తోనే అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కుక్కమూతి పిందెలు ఇట్లాంటివి మాట్లాడినటువంటి ఎన్టీ రామారావు ఇవన్నీ కూడా చూస్తే యాంటీనే. ఇక్కడ ఎన్టీ రామారావుకి చంద్రబాబుకి తేడా ఏంటంటే, ఎన్టీ రామారావు వచ్చేటప్పటికి రాజకీయ విమర్శ చేసేవాడు. అదిగో కాంగ్రెస్ పార్టీ అంటే అసమర్థ పార్టీ, వాళ్ళకి పరిపాలన చేత కాదు, లేదా ఈ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేశారు, అదేది బానిసత్వం చెయ్యాలి, ఢిల్లీకి బానిసత్వం చెయ్యాలి, ఆత్మగౌరవం, ఆయన ఆత్మగౌరవం, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు, ఇలాంటి స్టేట్మెంట్లు ఉండే. అప్పుడు చంద్రబాబు టేకప్ చేసినప్పటి నుంచి మీరు ఎప్పుడైనా సరే 95 నుంచి ఈ రోజు వరకు చూస్తే క్యారెక్టర్ అసాసినేషన్ బేసిస్ ఉంటుంది. వ్యక్తి మీద దాడి చేస్తారు, ఆయన వ్యక్తిత్వ హననం చేస్తారు. బాబు అయినా లోకేష్ అయినా తెలుగుదేశం ఆఫ్టర్ ఎన్టీ రామారావు వ్యక్తిత్వ హననం మీద ఆధారపడి ఉంటుంది. ఒక మనిషిని ఎంత నీచంగా వర్ణించాలో అంత నీచంగా వర్ణిస్తారు.